హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం పెసరట్టు దోశ వేసుకుందాం. నేనైతే 1.5 గ్లాస్ పెసలు వేస్తున్నానండి. ఈ పెసలు నైట్లో నానబెట్టుకొని పొద్దున్న రుబ్బుకున్నారంటే పెసరట్టు దోశ అనేది చాలా బాగా వస్తుందండి. ఇంక మనం పెసలు వేసుకున్నాక 1/2 గ్లాస్ బియ్యం వేసుకోవాలండి. దీంట్లో మినపప్పు కానీ అలాంటి ఏమీ అవసరం ఉండదు. ఇంకా మనము వాటర్ యాడ్ చేసుకొని 2 నుంచి 3 సార్లుగా బాగా వాష్ చేసుకోవాలండి. ఎంత దుమ్ము పాడు ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది. చూడండి, తెల్ల పొట్టులాగా వస్తుంది. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది పారపోసేసి ఇంకా మనము పెసలు బాగా నాననికే 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 1 నుంచి లేదంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నైట్ బాగా నానబెట్టిన తర్వాత తెల్లాలేసి చూసే కొడికి చూడండి 2 నుంచి 3 ఇంతలు బాగా నానిపోయాయి, బాగా లావుగా వచ్చాయి, గిన్నె నిండుగా వచ్చాయి. ఇంక ఇప్పుడు మనం వాటర్ పారపోసేసి ఇంకా మనం గ్రైండ్ చేసుకుందామండి. నేను చెప్పినట్టుగా చేశారంటే పెసరట్టు దోశ చాలా బాగా వస్తుందండి. ఇంకా మనం మిక్సీ జార్ తీసుకొని కొన్నిగా వేసుకోవాలండి. పెసలు నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకోండి. ఈ విధంగా చేసుకునండి, చాలా అంటే చాలా బాగుంటుంది పెసరట్టు దోశ. ఇంకా మనం దీంట్లో అల్లం 2 ఉప్పులు, 2 పచ్చిమిరపకాయలు, ఇవి కారంగా ఉన్నాయి కాబట్టి 2 వేస్తున్నాను. మీరు తక్కువగా ఉంటే 3 కూడా వేసుకోవచ్చు. చిటికెడంతా ఉప్పు వేసుకుందామండి. ఇంక ఇవన్నీ వేసాక మనం గ్రైండ్ చేసుకోవాలండి. తగినన్ని వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ లేకుండా కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మనం మూత పెట్టేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నారంటే అంత పల్చగా కాకుండా అంత చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలండి. దోశ మటుకు బాగా వస్తుంది. ఇంకా మనము ఇంకా కొన్ని ఉన్నాయి కదా పెసలు, అవి కూడా మనం గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందండి. పొంగే గోడికి పల్చగా అయిపోతుంది. ఈ విధంగా గిన్నెలో వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాడంటే సరిపోతుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయి ఉంటాయి నా కొలతలతో అండి. ఇంక ఇప్పుడు మనం చిటికెడంతా సోడా వేసుకుందాము. సోడా ఎందుకంటే పొంగనీకి అని నేను సోడా అనేది వేస్తున్నానండి. చూడండి, చిటికెడంతా సోడా వేసుకొని 2 నుంచి 3 సెకండ్ల వరకు కలుపుకోవాలండి. చాలామంది సోడా వేయరు, కానీ ఒకసారి సోడా వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల వరకు ఈ విధంగా బాగా కలిసేటట్టుగా కలపండి. పక్కన పెట్టేస్తుంది ఒక 10 నిమిషాలు. ఇంక ఇప్పుడు మనం దోశ పెనం స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయ్యాక తగినన్ని వాటర్ వేసుకుందాం. పెనం హీట్ అయిందో లేదో తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు మనము ఒక గంట పిండి తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలండి. ఈ విధంగా చూడండి, పల్సగా స్ప్రెడ్ చేస్తూ రౌండ్గా స్ప్రెడ్ చేశాక ఆనియన్స్, తగినంత కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి పెసరట్టు. ఇంకా తగినంత నూనె కూడా వేసుకుందాము. బాగా కాలాలండి. ఎంత బాగా రెడ్గా కాలిందంటే చాలా బాగుంటుంది పెసరట్టు దోశ. ఈ విధంగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన పెసరట్టు దోశ అండి. ఖచ్చితంగా బయట చేసినట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా చేశారంటే 1 కాదు 2, 3 కూడా తినేస్తూ ఉంటారు దోశలు. ఇంకా మనం దీంట్లోనే ఎగ్ దోశ వేసుకోవచ్చు. ఇంకా మనం సర్వ్ చేసుకొని చట్నీతో నేను సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో పెసలు వేసాం కదా, దీంట్లో ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు. కొర్రలు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం ఎగ్ దోశ వేస్తున్నామండి. ఇంకా ఒక గంట పిండి తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసినాక హై ఫ్లేమ్లో పెట్టేసి దోశ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వేగించుకొని ఈ విధంగా ఎగ్ అనేది వేయాలండి. మా బాబు ఎగ్ తింటాడు కాబట్టి నేను ఆనియన్స్ కూడా ఏం వేయకుండా ఎగ్ దోశ అనేది వేస్తున్నానండి పెసరట్టు దోశ పైన. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్దీ కూడా అండి పెసలు అనేది. ఖచ్చితంగా చేసుకోండి, పిల్లలకు పెట్టండి. ఇంకా సర్వ్ చేసుకుందామండి పెసరట్టు ఎగ్ దోశ. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చండి. చూడండి, ఎంతో రుచికరమైన పెసరట్టు దోశ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.